ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇప్పుడైతే సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ నడుస్తుంది కదండి. సో ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అయ్యారో వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వచ్చేసి రీవాల్యుయేషన్ ఇంకా సిక్స్త్ సెమ్ ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ అని చెప్పి పెట్టారు కదండి. సో అందులో పాస్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళకైతే సర్టిఫికేట్స్ ఇంకా కాలేజ్కి రాలేదండి. సో రిపీటెడ్గా చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు. సో బ్రదర్ మేము ఏం చేయాలి, ఇప్పుడు సర్టిఫికేట్స్ అయితే మాకు ఇంకా కాలేజ్కి రాలేదు, సో ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఉందండి. సో నేను అసలు ఈ వీడియో నిన్నే చేయాల్సింది, కొంచెం బిజీ వాళ్ళు చేయలేకపోయా. సో వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మీకైతే పర్టికులర్గా. సో సర్టిఫికేట్స్ ఎలా తెచ్చుకోవచ్చు డైరెక్ట్లీ ఫ్రమ్ ఓయూ అని చెప్పేసి మీకు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అండి. సో అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ ఎన్సీసీ ఎన్సీసీ అండ్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, అదేవిధంగా పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడైతే ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి కదండి. వన్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మీ స్లాట్ అయితే బుక్ అవుతుంది. సో మీరైతే ఓయూ అడ్మిషన్ బ్రాంచ్కి వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి కదా. సో దాని గురించి కూడా మనం కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను ఈ వీడియోలో ఓయూ అడ్మిషన్ బ్రాంచ్ లొకేషన్ లింక్ కూడా ఇస్తాను అండి. సో మీరు డైరెక్ట్ మీరు జీమ్యాప్స్లో పెట్టుకుని వెళ్ళొచ్చు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసినట్లయితే సర్టిఫికేట్స్ ఎవరికైతే రాలేదో, సో ఇప్పుడైతే ఇంకా ఎవరికి రీవాల్యుయేషన్లో లేకపోతే సిక్స్త్ సెమ్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా సర్టిఫికేట్స్ కాలేజ్కి రాలే కదా. సో ఈ రోజు అయితే లాస్ట్ డేట్ కదండి. మోస్ట్లీ 1 or 2 days అయితే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ కేసులో మీరైతే ఈరోజు వెళ్ళి నేను ఇమీడియట్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ కాలేజ్కి ఇమీడియట్గా ఇప్పుడే వెళ్ళండి. సో ఇలాంటి అనెక్చర్ ఒకటి ఇస్తారండి వాళ్ళు. సో ఈ ఫార్మాట్లో ఒక లెటర్ అయితే మీ కాలేజ్ నుంచి, సో మీ కాలేజ్ సైడ్ నుంచి ఇలాంటి లెటర్ అయితే ఒకటి టైప్ చేసి ఇమ్మంటే ఇస్తారు. ఇచ్చి మీ రెస్పెక్టివ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన సైన్ అయితే తీసుకోండి. సో ఒక్కసారి మీరు మ్యాటర్ చూసినట్లయితే, సో మీరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఓయూకి ఈ లెటర్ ఇస్తున్నారండి. సో ఏంటంటే ఇంకా మనకి సర్టిఫికేట్స్ అయితే రాలేదు కదా ఇప్పటికైతే. సో మనం సర్టిఫికేట్స్ ఇంకా రిసీవ్ చేసుకోలేదు కాలేజ్ నుంచి. సో నేను డైరెక్ట్ ఓయూ నుంచి తీసుకుందాం అనుకుంటున్నా, సో నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఈ లెటర్లో ఉంటుంది. సో ఈ లెటర్ మీ కాలేజ్లో ఏ కాలేజ్లో అయినా అడిగితే ప్రొవైడ్ చేస్తారండి. కావాలంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ విధంగా ఉంది. సో మాకు ఇలాంటి లెటర్ ఒకటి ఇస్తే మేము ఓయూకి వెళ్ళి డైరెక్ట్ అడుగుతాం. అంటే ఓయూలో ఎగ్జామినేషన్ బ్రాంచ్. సో ఓయూలోకి మీరు ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్తే మీకు సైన్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయండి, ఎగ్జామినేషన్ బ్రాంచ్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తే మీకు క్లియర్గా ఈ లెటర్ చూపించి, ఈ లెటర్తో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, అదేవిధంగా మీ కాలేజ్ ఐడి జిరాక్స్, ఇవి రెండు, సో ఈ 3 తీసుకుని వెళ్తే మీకు ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ అనేవి అయితే ఇస్తారండి. సో మేబీ కొంచెం హెసిటేట్ అయినా కూడా వాళ్ళు మీకైతే ఇవ్వడం గ్యారంటీ అండి, దాంట్లో డౌటే లేదు. చాలామంది తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సర్టిఫికేట్స్. సో ఇదొకటే ఆల్టర్నేటివ్ అండి. సో మోస్ట్లీ ఈరోజు ఒకవేళ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీ కాలేజ్కి సర్టిఫికేట్స్ అనేవి. సో ఒకసారి ట్రై అయితే చేయండి ఇప్పటివరకు ఎవరైతే సర్టిఫికేట్స్ తెచ్చుకోలేదో. సో ఇది వచ్చేసి వాళ్ళకు ఉన్న అప్డేట్ అండి. సో నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, అదేవిధంగా ఎన్సీసీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, అదేవిధంగా పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రియారిటీ ఏ విధంగా ఇస్తారని అడుగుతున్నారండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో చూసుకున్నట్లయితే క్లియర్గా చూడండి. ఎన్సీసీ క్యాండిడేట్స్లో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి వస్తుందంటే, సో ఈ ఉంది కదండి మనకి ఆర్డీసీ ఉంది కదా. సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మెడల్ రిసీవర్స్ ఉంటారు కదా, ఇంకా కొన్ని గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారు కదా, వీళ్ళు ఇలా ఎవరైనా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందండి. నెక్స్ట్ అట్లానే ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ యూత్ ఎక్స్చేంజ్, యూరోపియన్ యూత్ ఎక్స్చేంజ్ అని చెప్పి ఒకటి జరుగుతుంది కదండి. సో ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. సో అదేవిధంగా కొన్ని స్పెషల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదండి, లైక్ పారా జంప్స్, స్కై డైవింగ్, ఇలాంటివన్నీ. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అండి. నేషనల్ లెవెల్లో అయితే కనుక ఇది ప్రియారిటీ 2కి వచ్చేస్తుందండి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఇవేమన్నా చేస్తుంటే ఫస్ట్ ప్రియారిటీలో వస్తారు. సెకండ్ ప్రియారిటీ చూసుకున్నట్లయితే ఆర్డీసీలో మెడల్ విన్నర్స్ ఉన్నారు కదండి, లైక్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, సో ఏదైనా కూడా. సో కల్చరల్ పార్టిసిపేట్ చేసిన సో వీళ్ళందరూ ఈ సెకండ్ ప్రియారిటీకి వస్తారండి. సో నెక్స్ట్ అట్లనే పార్టిసిపేషన్ ఇన్ ఆల్ ఇండియా టీఎస్సీ, ఎన్ఎస్సీ, విఎస్సీ, సో చాలామంది టీఎస్సీ క్యాంప్స్ అయితే చేసి ఉంటారు కదండి. సో వీళ్ళకి సెకండ్ ప్రియారిటీ వస్తుంది. నెక్స్ట్ అట్లనే ఆర్డీసీలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో కల్చరల్గా కానీ లేకపోతే పరేడ్లో కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ప్రియారిటీ 2కే వస్తారండి. సో నెక్స్ట్ అట్లనే మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఉన్నాయి కదండి. సో మెడల్ విన్నర్స్ ఇన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళు, సో వీళ్ళందరూ సెకండ్ ప్రియారిటీకి వస్తారు. నెక్స్ట్ అట్లనే అండమాన్ అండ్ నికోబార్ క్యాంప్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా సెకండ్ ప్రిఫరెన్స్కి వస్తారు. సో ఇవేమి కాకుండా జస్ట్ సిఎన్పి సర్టిఫికేట్స్ హోల్డ్ చేసుకున్న వాళ్ళు కూడా సెకండ్ ప్రియారిటీకి వస్తారు. సో ఈ ఆర్డర్ అయితే మిస్ అవ్వకండి. సో ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇవైతే క్యారీ చేయండి. సో నెక్స్ట్ ప్రియారిటీ 3 మాట్లాడుకున్నైతే ఇది స్టేట్ లెవెల్ అండి. సో మనకి స్టేట్ లెవెల్లో ఎల్ఆర్టీసీ ఉంటుంది, ఎల్ఐడిసి ఉంటుంది. సో స్టేట్ లెవెల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కానీ లేకపోతే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ, సో ఈ పరేడ్ గ్రౌండ్స్ లేకపోతే గోల్కొండలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండుంటే
సో ఖచ్చితంగా మీరు థర్డ్ లెవెల్ ప్రియారిటీకి అయితే వస్తారండి. సో ఈ ప్రియారిటీ ప్రకారం మీకైతే స్పెషల్ కేటగిరీ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ది క్యాంపస్లో కూడా ఈ స్పెషల్ కేటగిరీ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు హోల్డ్ చేసుకోగలరని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి ఎన్సీసీ వాళ్ళకి. సో ఈ సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం లేవండి. సో నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ అండి. సో ఈ ప్రియారిటీస్ మాట్లాడుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఎవరైతే ఆర్మీ చిల్డ్రన్ ఉన్నారో, లైక్ వాళ్ళ ఫాదర్ ఒకవేళ ఆర్మీలో ఉండి ఆ ఫైట్లో ఎక్స్పైర్ అయ్యి ఉంటే కనుక వాళ్ళ చిల్డ్రన్ వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారండి. నెక్స్ట్ అట్లనే లేకపోతే వాళ్ళ ఫాదర్ ఇదే వార్లో ఏదైనా డిజేబిలిటీ డిజేబిలిటీ అయ్యి ఉంటే ఏ హ్యాండ్ లేక ఏదైనా ఇది అయి ఉంటే సో వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇస్తారండి. సో నెక్స్ట్ అట్లానే ఎవరైతే గ్యాలంటరీ మెడల్స్ లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ ఇలాంటివి తీసుకున్నారో నేషనల్ లెవెల్లో, లైక్ పరమవీర్ చక్ర, అశోక్ చక్ర ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటి అవార్డు ఏదైనా తీసుకున్నా కూడా వాళ్ళు థర్డ్ ప్రియారిటీకి వస్తారండి. సో నెక్స్ట్ అట్లానే ప్రియారిటీ 4 చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో, ఆర్మీలోంచి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే ప్రజెంట్ సర్వ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ 4th ప్రియారిటీకి వస్తారండి. సో ఈ ప్రియారిటీ, సో మీరైతే కొన్ని సర్టిఫికేట్స్ అయితే వాళ్ళకి చూపించాలండి. సో ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆఫ్ హీజ్ ఆర్ హెర్ పేరెంట్, నెక్స్ట్ అట్లా ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ హీజ్ ఆర్ హెర్ ఇష్యూడ్ బై జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఇవన్నీ మీరు క్యారీ చేయవలసిన డాక్యుమెంట్స్ అండి. సో మీకు ఇవి అనెక్సర్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్, సిపిజెట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అని మీరు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో అనెక్సర్లో ఉంటుందండి ఇవన్నీ. సో ఇది వచ్చేసి క్యాప్ కానీ. నెక్స్ట్ అట్లనే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ గురించి చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనగానే డిజేబిలిటీలో చాలా రకాల డిజేబిలిటీలు ఉన్నాయి కదండి. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి బ్లైండ్ పర్సన్స్కి ఇస్తారండి. సో బ్లైండ్ పర్సన్స్లో కూడా కంప్లీట్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు, లేకపోతే కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారండి. సో 6/60 విజువల్ యాక్టివిటీ షుడ్ నాట్ ఎక్సీడ్ 6/50 ఆర్ 20/200 షెలెన్స్ ఇన్ బెల్లర్ ఐ విత్ కరెక్టింగ్ లెన్సెస్ అని ఉంది కదండి. సో ఇవి వచ్చేసి బ్లైండ్నెస్ ఉండాల్సిన మెజర్మెంట్స్ అండి. నెక్స్ట్ అట్లనే సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కండి. అప్పర్ లిమ్స్ ఎవరికైతే హ్యాండ్స్ 2 హ్యాండ్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ అట్లనే థర్డ్ వచ్చేసి లోయర్ లిమ్స్ అండి, 2 లెగ్స్ లేని వాళ్ళకి. ఫోర్త్ ప్రియారిటీ వచ్చేసి లాస్ ఆఫ్ 1 ఐ ఆర్ 1 హ్యాండ్ ఆర్ 1 లెగ్, సో ఏదైనా ఒక పార్ట్ మిస్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ అట్లనే ఫిఫ్త్ ప్రియారిటీ వచ్చేసి డెఫ్ అండి. సో డెఫ్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ అట్లనే సిక్స్త్ వచ్చేసి డంబ్ అండి. సో దీనికి తగ్గ మీరు మెడికల్ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాలి. ఒక మెడికల్ ఆఫీసర్ కూడా ఉంటారు. సో అట్లానే ఈ ఆఫీస్ ఓయూ అడ్మిషన్ ఆఫీస్ అనేది క్యాంపస్ లోపల ఏమి ఉండదండి, బయట ఉంటుంది. సో మీకు మెయిన్ రోడ్కి సైడ్కే ఉంటుంది. సో మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్లాక్ పక్కన ఉంటుంది. సో నేను లొకేషన్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండి. సో మీరు దాన్ని క్లిక్ చేసి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కూడా వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళ గురించి అప్డేట్ అండి. సో ఏ కాలేజ్లో ఏ కోర్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనే దాని మీద ఈరోజు అయితే మోస్ట్లీ ఈరోజే వీడియో పోస్ట్ చేస్తాను అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో డూ లైక్ అండ్ షేర్.